ఇక హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి రాజమండ్రి సమీపంలో కొత్త మలుపు తీసుకుంటుంది. ఈ కేసు ప్రమాదమా పన్నాగమా అనే మిస్టరీ మరింత ఆందోళనకు గురిచేస్తుంది. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి ముందు 12 సెకండ్ల ముందు అసలు ఏం జరిగింది, ఆ సమయంలో సీసీ కెమెరాలో రికార్డైన విజువల్ సాధారణంగా జరిగిన పరిణామాలపై పోలీసుల దృష్టి కేంద్రీకృతమైంది. అంతకుముందు బైక్ వెనక 5 వాహనాలు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ రికార్డింగ్ తెలుసగా ఆ వాహనాల గురించి వివరాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఇది ప్రమాదమా పన్నాగమా అని ఈ క్రైమ్ మిస్టరీ పలు చర్చలకు దారితీస్తోంది. ఇక పాస్టర్ ప్రవీణ్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఇక ప్రవీణ్ చనిపోవడానికి ముందు సీసీ కెమెరా దృశ్యాలు దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి. ఇక అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై లోతైన విచారణ చేయిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తెలిపారు. డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారులు కమిటీ ఈ కేసును విచారణ చేస్తుందన్నారు. అయితే ఈ దర్యాప్తులో పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా మారనుంది. హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి రాజమండ్రి సమీపంలో కొత్త మలుపులు తీసుకుంటుంది. ఈ కేసు ప్రమాదమా లేక పన్నాగమా అనే మిస్టరీ మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి ముందు 12 సెకండ్ల ముందు అసలు ఏం జరిగింది, ఆ సమయంలో సీసీ కెమెరాలో రికార్డైన విజువల్ సాధారణంగా జరిగిన పరిణామాలపై పోలీసుల దృష్టి కేంద్రీకృతమైంది. ఇంతకుముందు బైక్ వెనక 5 వాహనాలు వెళ్లినట్టు సీసీ ఫుటేజ్ రికార్డింగ్ తెలుసగా ఈ వాహనాల గురించి వివరాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది ప్రమాదమా పన్నాగమా అనే ఈ క్రైమ్ మిస్టరీ పలు చర్చలకు దారితీస్తోంది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ప్రకటించారు. ప్రవీణ్ చనిపోవడానికి ముందు సీసీ కెమెరా దృశ్యాలు దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి. అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై లోతైన విచారణ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తెలిపారు. ఇక డీఎస్పీ స్థాయి పోలీసు అధికారుల కమిటీ ఈ కేసును విచారణ చేస్తోందన్నారు. అయితే ఈ దర్యాప్తులో పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా మారనుంది.